మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి వందనములు, శుభములు. ఓకే, మనము ఆరాధనలో పాటలు ఎలా పాడాలి అనేటువంటి సంగతిని మనము నేర్చుకుంటూ పోతూ ఉన్నాము. అందులో రెండు భాగాలు అయిపోయినాయి. పాట అంటే ఏంటో అర్థం, అంటే అక్షరార్థంగా అర్థం నేర్చుకున్నాం. అందులో మీకు పాట అనేటువంటిది తెలుగులో పాట అన్నారు, ఇంగ్లీష్లో అది సాంగ్ అన్నారు, గ్రీక్లో వడే అన్నారు, ఎబ్రి భాషలో షియార్ అన్నారు, షియార్. ఓకే, అలాగూ మనం ఒక విభాగం నేర్చుకున్నాం. ఆ తర్వాత మళ్ళా మనము పాటల యొక్క వర్గీకరణ కూడా నేర్చుకున్నాం. పాటల యొక్క వర్గీకరణ పాత నిబంధనలో కీర్తన గ్రంథము ఆధారం చేసుకొని, ఆ కీర్తన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయానికి ఆ పైన సన్న అక్షరాలతో మనకు దాని రాగాలు తెలియజేసుకుంటాం. దానిని బట్టి దాని ఆధారం చేసుకుని మనం వర్గీకరణ చేయడం జరిగింది. ఓకే, ఆ రాగాలు ఏ రాగమైంది, పలానా కీర్తన ఏ రాగంతో పాడాలి, పలానా కీర్తన ఆ కీర్తన ఏ రాగంతో పాడాలి, అలాగూ ఆ రాగాల్ని మనము గత పాఠంలో నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు మనము దానికి సంబంధించినటువంటి కొన్ని నోట్లు చూడాలి. నోట్స్ రాసుకుంటే విషయం అర్థమవుతుంది. ఒకే పాత నిబంధనలని ఆ యొక్క కీర్తన గురించి మనం నోట్లు రాసుకోవాలి. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, వీలైతే మీరు జాగ్రత్తగా నోట్లో రాసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో చాలా ఆరాధనలు రకరకాలటువంటి ఆ, తప్పుడు బోధలు ప్రవేశిస్తున్నాయి. కొంతమంది ఏమో ఆ, వాయిద్యాలు వాయించకూడదని, కొంతమంది ఏమో వాయించవచ్చని, ఇక ఆ, పా ఆ, వాయిద్యాలు వాయించితే పాపమా అని అలా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళకి తగినటువంటిది వాళ్ళ ఆలోచనకి మనం వదిలేస్తాము. అయితే వాస్తవం ఏంటి? దావీదు కీర్తనలో పాడే దావీదు వాయిద్యాలు వాంచలేదా, ఆయన పాటలు పాడినట్టుగా లేదా పాత నిబంధనలోను అని అంటారు. ఓకే, అలా అన్నిటికీ పరిష్కారము మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, పాత నిబంధనలోని కీర్తన గురించి వివరంగా రాసుకుందాం. పాత నిబంధనలో గల నోట్ నెంబర్ 1 చెప్తాను నేను. పాత నిబంధనలో గల పాడదగిన రాగాలు ప్రస్తుతము, అంటే నేడు మనకు తెలియవని గమనించాలి. ఆ రాగాలను చూసారా, ఆ యొక్క అధ్యాయానికి ఆ దావీదు పాడినటువంటి రాగాలు ఉంటాయి. ఆ ఎదుగుతూ పాడినటువంటి ఆ యొక్క స్తుతి కీర్తనలు ఉంటాయి. ఆ రాగాలు ఎదుగుత్ అని రాగము కానీ, శోషణీయం ఎదుగుత్ అని రాగాలు ఉంటాయి కదా. ఆ రాగాలు సన్నాక్షరాలతో రాసినటువంటి ఆ రాగంలోనే ఆ యొక్క కీర్తన పాడాలి. అయితే ఇప్పుడు ఆ రాగాలు ఉన్నాయా అంటే ఆ రాగాలు ఇప్పుడు లేవు. వాస్తవంగా గతంలో అంత దూరం ఎందుకు, దాదాపు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. అంటే దావీదు ఆ యొక్క రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథం ఉందే, అవన్నీ పాడి దాదాపు 3000 సంవత్సరాలు మనకు కావస్తుంది. 3000 సంవత్సరాలలో రాగాలు మారిపోయినాయి. ఇంతెందుకు, ఘంటసాల గారు పాడినటువంటి రాగాలు ఈ రోజు పాడేవాళ్ళు లేరు. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం పాడే రాగాలు, లేకుంటే ఘంటసాల గారు అంతకుముందు వాళ్ళు పాడేటువంటి పాటలు చాలా వినసొంపుగా ఉండేటువంటివి, మంచి రాగాలు ఉండేటువంటివి, మంచి దానికి ఏమంటామంటే సంగీతము, మంచి సంగీతం సమకూర్చేటువంటి వాళ్ళు. ఆ పాటలు కూడా చక్కగా రాసేటువంటి వాళ్ళు. రాసేవాడు చక్కగా రాసేవాడు, పాడేవాడు కూడా చక్కగా పాడేటువంటి వాడు. ఆ రాగాలు ఈ రోజు చూస్తామన్నా మన కంటికి కనిపించవు. ఏటబుని వెస్టర్న్ మ్యూజిక్స్, రకరకాల డ్రమ్స్ వచ్చేసినాయి ఈరోజు. కాబట్టి అంటే ఒక తరం కూడా మారలేదు. ఘంటసాల గారు ఒక తరం మారి ఉండొచ్చు, అలాగే ఒక 100 సంవత్సరాలు కూడా గడిచి ఉండొచ్చు. అయితే 100 సంవత్సరాలు గడిచినటువంటి ఘంటసాల గారే గుర్తు లేనప్పుడు, అవి పాడలేనప్పుడు 3000 సంవత్సరాలు రాగాలు ఎలా గుర్తుంటే ఎలాగ పాడగలం? కాబట్టి పాత నిబంధనల్లో కీర్తన గ్రంథం ఆధారం చేసుకుంటే, కీర్తనలలో పైన రాసినటువంటి ఆ రాగాలు ఉన్నాయే, మనం గతంలో చూసుకున్నాం. ఆ రాసే విధానం బట్టి రాగాల్ని డివైడ్ చేశాము, ఆ రాగాన్ని బట్టి మనము డివైడ్ చేశాము. అలాగనే పాట పాడేటువంటి ఉద్దేశం బట్టి మనం డివైడ్ చేసుకున్నాం. 3 భాగాలుగా చేసాం కీర్తన గ్రంథం. ఓకే, వర్గీకరించినాం.
అలా ఆ ఆ యొక్క రాగాలు ఈరోజు ఉన్నాయంటే లేవు. ఖచ్చితంగా మనం తెలుసుకోగలగాలి ఈ సంగతిని. నేడు మనకు తెలియవు కూడా తెలియదు పాడాలనుకుంటే. ఒకటి నెంబర్ వన్ అంటే ఆ రాగాలు, ఆ కీర్తనలు మనకు తెలియవు. ఆ రోజు దావీదు ఏ కీర్తన, ఏ రాగంతో పాడాడో ఆ రాగాలు ఇప్పుడు మనకు లేవు అని మనం గమనించుకోవాలి. ఓకే. నెక్స్ట్ రెండోది ఏంటంటే రెండో నోటు, పాత నిబంధనలో గల పాటలు రాసే విధానము కూడా నేడు మనకు తెలియదని గమనించాలి. ఆ విధానము కూడా తెలియటం లేదు. ఈరోజు ఏమేమో పద్యాలు, పాటలు రాస్తున్నారు కానీ ఆ పాటలు అర్థమే ఉండదు, మీనింగ్ లెస్. ఏమేమో పాట పాడుతున్నారు. అసలు అది వివాదామైనటువంటి పాటలు, వివాదాస్పదంగా ఉన్నటువంటి పాటలు. ఓకే. మరి క్రైస్తవ లోకం ఎట్టబోతుందో ఆలోచన చేయాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి. చాలా చక్కగా రాసేటువంటి వాళ్ళు, ఆ రోజులలో 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి వాళ్ళు మంచి మరి సువార్థికులు, లేకుంటే రచయితలు చక్కగా ఆ యొక్క అర్థవంతమైనటువంటి పాటలు పాడారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దాదాపు 500-600 మంది కీర్తనలు ఉన్నాయి. వాటిలో చక్కగా అర్థం ఉంటుంది, చక్కగా రాగాలు ఉంటాయి. కానీ అవి ఎవరు పాడుతున్నారు ఇప్పుడు? ఎవరు పాడటం లేదు. కాబట్టి ఆ రాసే విధానము లేదు, ఆ పాడే ఆ ట్యూన్స్ కూడా లేవు అనేటువంటి సంగతి మనం గమనించుకోవాలి. అంటే ఇప్పుడు రెండు మిస్ అయిందాం మనం. ఒకటేంటి, ఆ రాగాలు మిస్ అయిపోయినాయి, ఆ రాసేవాళ్ళు కూడా కొరత అయిపోయింది. అలాంటి రచయితలు ఇప్పుడు లేరు. అది రెండు మైనస్ పాయింట్లు. ఒకటేంటి, అలాంటి రాగాలు, ఆ పాటగా ఏ రాగం అయితే పాడాలనో ఆ రాగము ఈరోజు లేదు, ఆ పాటలు మాత్రం మన దగ్గర ఉన్నాయి. రెండోది ఏంటి, అలాగ రాసేటువంటి వాళ్ళు, ఆ రోజులలో రాసేటువంటి వాళ్ళు ఆ విధానం ఈ రోజు రాసేటువంటి విధానము లేదు. రెండింటిని మిస్ అయిపోదాం. ఓకే. మూడో నోట్, పై వర్గీకరణ బట్టి పాత నిబంధన కాలంలో పాట పాడుటకు ఒక విద్యా విధానం ఉండేది, ఒక సాహిత్యం ఉండేటువంటి విద్యా విధానం ఉండేది. ఆ పాటలు పాడాలంటే దావీదు దగ్గరకు పోయి నేర్చుకోవాలి అని చెప్పంటే ఆయన దగ్గర పోయి నేర్చుకుంటాం. ఇంకొక ఆయన దగ్గరకు పోయి నేర్చుకోవాలంటే ఆయన దగ్గరకు పోయి నేర్చుకుంటాం. అంటే ఆ సాహిత్యం అలా ఉండేది. ఇప్పుడు కర్ణాటక సంగీతం ఉంటుంది, ఆ సాహిత్యం వేరు, అది వేరుగా ఉంటుంది, ఆ డ్యాన్స్ వేరుగా ఉంటుంది, పాటలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ విద్యా విధానమే మారిపోయింది. ఆ రోజులలో విద్య ఈ రోజులలో లేదు, ఆ సాహిత్యము ఈ రోజులలో లేదు. ఓకే. ఆ రోజులలో ఉన్నది ఆ విద్యా విధానము, ఆ రోజులలో ఉన్నది అవి ఒకరికొకరు నేర్చుకొని ఒకరికొకరు ద్వారా మరి హెచ్చరించబడేటువంటి వాళ్ళు, ఒక విద్యా విధానం ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఈ కీర్తన రాసేటప్పుడు ఈ కీర్తనని ఈ రాగంలోనే పాడాలి అని చెప్పని మహలతు రాగము 53వ అధ్యాయం ఏ రాగంలో పాడాలంటే మహలతు రాగంలో పాడాలి అని చెప్పాను. ఓకే. అలాగూ కాబట్టి ఆ సాహిత్యమే ఈ రోజు లేదు, ఆ విద్యా విధానము. ఒక మంచి విద్యునిది పాటలు పాడేదానికి, ఆ రాగాలు నేర్చుకోవడానికి ఒక మంచి పాఠశాలలు ఉండేటువంటివి, లేకుంటే సంగీత విద్వాంసులు ఉండేటువంటి వాళ్ళు, లేకుంటే అలాగూ ఆ సాహిత్యాన్ని డెవలప్ చేసేటువంటి రచయితలు ఉండేటువంటి వాళ్ళు. సో అది కూడా మనం మిస్ అయిపోయినాం. ఆ రాగాలు మిస్ అయిపోయినాం, ఆ రాసేటువంటి విధానము మనకు మిస్ అయిపోయింది. లేదంటే ఆ విద్యా విధానం, సాహిత్యం, ఆ సాహిత్యాన్ని కూడా కోల్పోయినాం. నేను ఈ 3 పాయింట్లు. నాలుగోది, ఆ కీర్తనలపై ఉన్న హెడ్డింగ్స్ ఉన్నాయే, అవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినవి కాదని గమనించాలి. ఆ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ పైన రాసి ఉన్నది కదా కీర్తన గ్రంథంలో, ఆ హెడ్డింగ్స్ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా రాయించబడ్డాడా అంటే లేదు, లేదు, లేదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగినటువంటిది కాదు ఆ హెడ్డింగ్స్. దావీదు గాని రాసేటువంటి వాళ్ళు గాని ఆ రోజుల్లో ఉన్నటువంటి పాటలు రచయితలు విద్యా విధానం సాహిత్యపరంగా వాటిని నేర్చుకొని పాడాడు, వాళ్ళు ఇతరులకు నేర్పించారు. అంతేగాని ఆ రాగాలు లేదంటే ఆ హెడ్డింగ్లు ఉన్నాయి, అవి ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాసినటువంటి విధానము కానే కాదు. ఓకే. అది కూడా మనం గమనించుకోవాలి. ఒక పరిశుద్ధాత్ముడు ప్రాపించాడయ్యా అవి అని చెప్పి అనటానికి లేదు. అయితే అధ్యాయం మాత్రం పరిశుద్ధాత్ముడిది. రాగాలు, ప్రత్యేకించి రాగాలు పైనున్న హెడ్డింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ పైనున్న సన్న అక్షరాలతో రాసినటువంటిది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగింది కాదు.
అట్టని చెప్పని ఆ మరి ఆ అధ్యాయము పరిశుద్ధాత్మ అంటే ఖచ్చితంగా అధ్యాయం మాత్రము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినటువంటిదే కానీ ఆ రాగం మాత్రము పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినది కాదు. ఓకే, అది కూడా మనం మిస్ అయిపోతున్నాం, ఆ రాగాలు. ఓకే, తర్వాత ఐదోది ఐదోది నోటు 5. కీర్తనలను మనుషులచే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుని మహిమపరచుటకు దేవుడు ఆ పలికించేవని గమనించవలెను. ఓకే, కీర్తనలు అయితే ఆ కీర్తనలు అంటే ఆ ట్యూన్ కాకుండా కీర్తనలు అయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆ దేవుడిని మహిమపరచడానికి ఆ కీర్తనలో ఆ అర్థము లేకుంటే ఆ సాహిత్యపరమైనటువంటి ఆ శైలి దేవుడు పలికించినటువంటివే. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం మనము? ఒకటే మా హెడ్డింగ్ లో రాగాలు పరిశుద్ధాత్మ పలికించింది కాదు, అట్టని చెప్పని అధ్యాయం పరిశుద్ధాత్మ పలికించిందంటే అవును, ఖచ్చితంగా పలికించినటువంటిదే. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దావీదు చేత రాపిచ్చాడు, మోషే ద్వారా ఆ కీర్తన రాపిచ్చాడు. ఒక్కొక్కరు ఎంతో మంది రాసినారు, చాలా మంది ఉంటున్నారు, వాళ్ళందరి చేత రాపిచ్చాడు. పరిశుద్ధాత్ముడే, దేవుని సహాయంతో రాపిచ్చాడు. ఓకే, సహోదరులు, మీరు ఒక లేఖనాన్ని చదువుతాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 16 వచనం చూడండి ఒకసారి. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చబడవలసి ఉన్నది అంటున్నాడు. యూదాను గూర్చినటువంటిది అంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దావీదు చేత పలికించినటువంటి వాడు. పరిశుద్ధాత్మ ద్వారా అంటే దావీదు ద్వారా. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ప్రేరేపణ వలన దావీదు ద్వారా పలికించినాడు. ఓకే, అంటే ఆ ఆ లేఖనాలు, ఆ సాంగ్స్, ఆ కీర్తనలు మాత్రము పరిశుద్ధాత్మ పలికించినటువంటి దావీదు ద్వారా కానీ, మోషే ద్వారా కానీ, ఇంకో కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ. కాబట్టి హెడ్డింగ్లు మాత్రము కాదు, కీర్తనలు మాత్రము పరిశుద్ధాత్మ ప్రేరేపణను. Psalms is a book of prayers and praise written by men, but inspired by God. మనుషులు రాసినా కూడా పలికించినటువంటిది పరిశుద్ధాత్ముడేను. ఓకే, కాబట్టి కీర్తనలు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటివి. రాగాలు మాత్రము మనుషులు కల్పించుకొని, మనుషులు బట్టి అన్వయించుకొని వాటికి ఈ ట్యూన్లో ఉంటే బాగుంటుందని చెప్పని వాళ్ళు పాడినటువంటివే. కాబట్టి ఆ పైన సన్నక్షరాలతో రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినవి కాదని చెప్పని మనము గ్రహించుకోవాలి. ఎలా వచ్చినాయంటే ఆ రోజు ఉన్నటువంటి మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు, అంటే సాహిత్యపరంగా ఆ సాహిత్యాన్ని పట్టుకొని ఆ సందర్భాన్ని బట్టి ఒక గృహప్రవేశం దినము ఆ పాట పాడాలి, ఏ పాట పాడాలో, ఏ రాగంతో పాడాలో వాళ్ళు పాడారు. అలాగనమాట. లేకుంటే స్తుతి కీర్తన పాడాలి, 145 స్తుతి కీర్తన. ఆ స్తుతించేటప్పుడు దేవుణ్ణి ఎలాంటి ట్యూన్తో స్తుతించాలి అనేటువంటిది ఆ సాహిత్యపరంగా వాళ్ళు గ్రహించుకొని దాన్ని పాడారు. ఓకే, ఒక గృహ ప్రతిష్టాపన ఉంది, ఆ గృహ ప్రవేశం ఉంది. అలాంటప్పుడు ఒక కీర్తన పాడాలా, అది ఏంది 30వ కీర్తన, ఆ దానికి ఒక ఇది రాశారు అనమాట. అది అంటే ట్యూన్ కల్పించుకొని ఆ ట్యూన్ ద్వారా వాళ్ళు పాడారు. అలాగనమాట, సందర్భాన్ని బట్టి ఆ రాగాన్ని ఎంపిక చేసుకొని వీళ్ళు పాడారు. ఓకే, కాబట్టి ట్యూన్లు, రాగాలు పరిశుద్ధాత్ముడు కాదు, ఆ కీర్తనలు మాత్రము పరిశుద్ధాత్ముడేనని సంగతిని గుర్తుపెట్టుకోండి. ఓకే, దేవుని కీర్తించుడి. ఇంకొక కీర్తన కూడా చదువుతాను, ఒక వచనము. ఆ అది ఎక్కడంటే కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం. 47:7 అంటే ఒక పదం ఉంది, ఆ పదాన్ని గురించి మీకు అర్థము చెప్పాలి. డిడాక్ట్ అనే పదం అంటే మా స్కిల్ అనేది ఉంటే ఒక హెబ్రీలో మనము ఒక దాన్ని చూస్తాము. అంటే 47వ అధ్యాయము 7వ వచనం, దేవుని కీర్తించుడి
అదనమాట. కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి అని, రమ్యముగా కీర్తనలు పాడుడి. రమ్యంగా ఉండాలి పాటలు. అదే మనము 1 కొరింథీ 14 అధ్యాయంలో ఇంతకుముందు చూసుకున్నాము. 15 వచనము, 14, 15, 1 కొరింథీలో అక్కడ మనసుతో ప్రార్థన, మనసుతో పాడుదును, ఆత్మతో పాడుదును అన్నారు కదా. ఆ మనసుతో పాడటము, ఆత్మతో పాడటం అంటే అర్థం ఏంటంటే విత్ అండర్స్టాండింగ్ అని అన్నట్టు ఇంగ్లీష్లో. అర్థవంతంగా, అర్థమయ్యేటట్లుగా నువ్వు అర్థం చేసుకొని, పాడేవాడు అర్థం చేసుకోవాలి, ఇతరుడికి పాట నేర్పించాలి, అతను కూడా పాడాలి, అతను కూడా అర్థం కావాలి, వాడికి అర్థం కావాలి. ఆ యొక్క దేవుని వాక్యము ఇతనికి అర్థంగా ఉండాలి. అంటే అండర్స్టాండింగ్ ఉంటూ పాట పాడాలి. అది ఆత్మతో పాడుతుందో మనసుతో పాడుతుంది అంటే. ఓకే, కీర్తనలు రమ్యముగా పాడమన్నాడు. ఓకే, ఆ స్కిల్ఫుల్ ఏమంటారు అంటే దానికి డెడాక్ట్ అనేటువంటి పదం ఏంటంటే, డెడాక్ట్ అనేటువంటి అర్థం ఏంటంటే ఇన్ ఏ స్కిల్ఫుల్ ఫార్మ్స్. స్కిల్ఫుల్ ఫార్మ్స్ అంటే ఆ రమ్యముగా బాగా పడేటువంటి కీర్తనల ద్వారా కీర్తించాలి. ఓకే, ఆ తర్వాత ఏడోది నోటి ఏం రాసుకుంటే మిక్కటం, మిచ్చటం అనేటువంటి ఎబ్రి పదానికి ఒక అర్థం ఉందంటే అటోన్మెంట్ పామ్స్ ఉంది. ఒక పోయం ఆర్ అటోన్మెంట్ పామ్, ఒక ఒక పద్యము లేకుంటే మీకు పాడి వినిపించేటువంటిది. ఎపిగ్రామిక్ అంటారు. ఎపిగ్రామిక్, పాసిబిలీ ఎపిగ్రామిక్, ఎపిగ్రామిటిక్, లేదంటే ఆ పోయం, లేకుంటే అటోన్మెంట్ పామ్స్, అటోన్మెంట్ పామ్స్, గీతములు లేకుంటే పద్యములు. పద్యము ద్వారా కానీ పాట ద్వారా కానీ మీకు కొత్త నిబంధనల పుస్తకాలకల్లా మీకు క్లియర్గా ఉంటుంది. ఒక పద్యము కానీ పాటను కానీ మనము అర్థమయ్యేటట్టుగా, ఇతరులకు అర్థమయ్యేటట్టుగా పాడాలి, ఒకరికొకరు బోధించుకోవాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన ద్వారా వర్గీకరణ చేస్తాం పాటల్ని. ఇంతకుముందు పాత నిబంధన ప్రకారంగా కీర్తన గ్రంథం ఆధారం చేసుకొని వర్గీకరించినాము. ఇప్పుడు క్రొత్త నిబంధన ఆధారం చేసుకొని క్రొత్త నిబంధనలో పాటలు ఎలా పాడాలి దాని వర్గీకరణ చేయబోతున్నాం. ఓకే, ఓకే, రైట్. కొత్త నిబంధనల పుస్తకాల ప్రధానంగా అంటే కొత్త నిబంధనలు పాటలు వాయిద్యాలతో పాడారా లేకుంటే నోటితో పాడారా, పాత నిబంధనలో వాయిద్యాలతో పాడారా లేకుంటే నోటితో పాడారా అనే సంగతిని మనము తెలుసుకోబోతున్నాము. దానికి ముందుగా మనం ఏం చేస్తామంటే పాత నిబంధనలో కీర్తన గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక వర్గీకరణ చేసాం. పాటల్ని 3 వర్గాలుగా విభజించున్నాము. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అలాగనే వర్గీకరణ చేస్తాము. ఇక పాడవచ్చా పాడకూడదు అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు. మీకు ఛాయిస్ ఇస్తున్నాము. ఎలా పాడాలనో చివరికి మీకు ఇవన్నీ పూర్తిగా కానీ వీడియోలు మీరు అన్ని కానీ చూడగలిగితే పాడవచ్చా పాడకూడదా, పాడితే పాపమా లేకుంటే పాపమా కాదా, దేవుడు మనం ఎడల ఆనందిస్తాడా ఈ వాయిద్యాలు పెడితేను అనేటువంటిది మీకు అర్థమవుతుంది. మీరే దాన్ని అర్థం చేసుకోవచ్చు సంతోషంగా. ఇక దేవుడు సంతోషపడతాడు అనుకుంటే మన అందరం మేము చేయాలా, మీరు చేయాలా, అందరూ చేయాల్సిందే కదా. దేవుడు సంతోషకరమైనటువంటి పని ఏదైనా ఇక్కడ చేయాల్సిందే. ఓకే, కొత్త నిబంధనలు వర్గీకరణ. మనం ప్రధానంగా కొత్త నిబంధనలు చూసుకుంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ పాటల గురించి ఉంటుంది. ఇక్కడ కొంచెము మిస్అండర్స్టాండింగ్ ఉంది. మిస్అండర్స్టాండింగ్ చూసుకుంటారు. ఆ పదం యొక్క అర్థం తెలుసుకోలేక మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అక్కడ ఏం చెప్పాడో మనము ఆ వర్గీకరణ ద్వారా తెలుసుకుంటాం, వర్గీకరించబోతున్నాం. మొదట ఎఫెసీ పత్రికని 5వ అధ్యాయం 19వ వచనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, కీర్తనలు సంగీతములు జగతీయండి.
ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అది విత్ అండర్స్టాండింగ్. మనం ఇంతకుముందు చూసుకున్నాం కొరింథీ పత్రిక 1 కొరింథీ 14 అధ్యాయం 15 వచనం. విత్ అండర్స్టాండింగ్, ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేయాలంట? హెచ్చరించుచు. ఏం జరగాలి? ఈ పాటలతో హెచ్చరిక జరగాలి. మీ హృదయములలో ప్రభువును గూర్చి. ఎవరిని గూర్చి? ప్రభువును గూర్చి. ప్రభువు అంటే దేవుడు. పాడుచు, కీర్తించుచు, పాడుచు, కీర్తించుచు, పాడుచు, కీర్తించుచు అని. ఇక్కడ ఈ సంగీతములు అన్నారు కదా, ఆ సంగీతాలు అంటే వెంటనే మనవాడికి వచ్చిన అర్థం ఏంటంటే వాయిద్యాలు అని చెప్పి అనుకుంటారు. అంటే వాళ్ళు పొరపాటు కట్టడానికి ఒక కారణం ఉంది, పొరపాటుగా అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఉంది. సంగీతాలు 2 రకాలు ఉంటాయి. సంగీతం అనగానే సంగీతములతోనూ అన్నాడు కదా, సంగీతములు అన్నప్పుడు ఆ ఆ రెండు సంగీతాలు ఉన్నాయి. ఒకటి గాత్ర సంగీతము, రెండోది వాద్య సంగీతం. వాద్య సంగీతంకి వెళ్ళిపోయినారు. అక్కడ ఏముందంటే సంగీతములతోనూ అంటే కీర్తనలు, సంగీతాలు అంటే కీర్తనలు పాడాలి మనము. అది ఎలాగా? సంగీతంతో పాడాలి, అవి మెలోడీగా పాడాలి. ఆ ఆత్మ సంబంధమైన, ఆత్మకు సరిపోయేటట్టుగా, ఆత్మకు అందేటటువంటి ఆహారంగా పాటలతో హెచ్చరిక జరగాలి. ఒక క్రియ జరగాలి. ఆ క్రియ ఏంటంటే హెచ్చరిక. ఒక్కనికి ఒకడు. చూడండి, ఒక్కనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. మళ్ళా పాట అంటే ఏంటి? వినసొంపుగా వినసొంపుగా చెప్పేటువంటి, రాగంతో చెప్పేటువంటి మాటలే. పాట అంటే మాటలే. పాటలతోనూ హెచ్చరించుచు. ఇప్పుడు కీర్తనలు అంటే కీర్తనలు మనం చూసాం కదా, పాత నిబంధనలు 150 కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనలే యాడ్ కావాలి, మనం అవి చేసుకోవాలి, ఆయన రాసుకోవాలి. కీర్తన అంటే సంగీతం అనే కాడ మనం పప్పులో కాలేస్తున్నాం. సంగీతాలు 2 రకాలు. వెంటనే సంగీతం కానీ వాయు సంగీతాలకు వెళ్ళిపోయినారు. అది పొరపాటు జరిగింది. సంగీతములు ఏంటంటే, ఎందుకంటే ఇవి గాత్ర సంగీతం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకరికొకరు హెచ్చరించుకు చేసుకునేటువంటిది ఏ చేయగలదు? వాయిద్యాలు చేయగలవా, లేకుంటే గాత్ర సంగీతం చేయగలదా? ఆత్మ సంబంధమైన పాటల్ని పాడమంటే ఆత్మ సంబంధమైన పాట వాయిద్యాలు చేయగలవా, లేకుంటే గాత్రం చేయగలదా? మీ హృదయములలో, ఎక్కడ? వాయిద్యాల మీద కాదు, మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు. అంత క్లియర్గా ఉంది. మీ హృదయములలో ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు కీర్తించండి అని. ఓకే, రైట్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనతోనూ. ఇక్కడ కూడా చూడండి, సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన సేమ్ పరిస్థితి. పద్యములను ఒకరికొకడు బోధించు. చాలా జాగ్రత్త. ఒకరికి ఒకడు, అక్కడ కూడా ఒకరికి ఒకడు బోధించుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా అంటే ఎపిసోడ్లో అదే చెప్పినాడు, కొలస్సీలో కూడా అదే చెప్తున్నాడు. ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు. ఇంకేం జరగాల? బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరగాలి. బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరగాలి. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా. చూడండి, కృపాసహితముగా మీ హృదయములలో అది కృప తోడు కావాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. మన కృప కాదు, దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. దేవుని గూర్చి గానము చేయొచ్చు. దేవుని గూర్చి గానము చేయొచ్చు. అప్పుడు ప్రభువుని గూర్చి అన్నాడు, ఇక్కడ దేవుడు గూర్చి అన్నాడు. ప్రభు అన్న దేవుడు అన్న ఒకటే. దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో. క్రీస్తు వాక్యము మీ మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. దేవుని వాక్యము, క్రీస్తు వాక్యము మీ హృదయాలలో నివసించాలి, సమృద్ధిగా నివసించాలి. అది అసలు ఉద్దేశం. అది పాట యొక్క ఉద్దేశం ఏంటంటే కృపాసహితంగా ఉండాలా, దేవుని గురించి గానము చేయాలా, హృదయాలలో సమస్తమైన జ్ఞానము ఉపయోగించి ఆ పాట పాడితే క్రీస్తు వాక్యము మీకు సమృద్ధిగా నివసిస్తుంది అనేటువంటి
ఈ పాట యొక్క ప్రధాన ఉద్దేశం. ఎందుకు పాడమన్నాడు? పద్యాలు, కీర్తనలు ఎందుకు పాడమన్నాడు దేవుడు? దేవుడికి ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటంటే వాక్యమే. అంటే కీర్తనలో ఉన్నటువంటి మనం అనుకున్నాం కదా, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినటువంటి ఆ కీర్తనలోనే ఆ క్రీస్తు విషయం వర్తమానము మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపాలి. అది ఉద్దేశం, పాటల యొక్క ఉద్దేశం అది. అందుకని కృప, ఒకరికి ఒకడు బోధించుకోండి, ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోండి. ఒకటి రాసే విధానం ఎట్లుందంటే ఆ పాట పాడే ఉద్దేశం ఏంది, రాసే ఉద్దేశం ఏంది మనం గమనించుకోవాలి. డివైడ్ చేస్తున్నాం, రెండు భాగాల్లో వర్గీకరణిస్తున్నాం. రాసే విధానం ఎట్లుందంటే కీర్తనలు అన్నాడు, ఒకటంటే కీర్తనలు అన్నాడు, ఇంకొకటి ఏంటి సంగీతములు అన్నాడు. అది రాసే విధానం. ఇంకోటి ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు. ఏ పాటలు? ఆత్మ సంబంధమైన పాట. ఎందుకు చెప్పాడు ఆత్మ సంబంధమైన పాటలు అంటే? నువ్వు ఏ పాటలు అంటే ఆ పాటలు పాడేదానికి లేదు. చర్చిలో వచ్చి ఇహుడు గీతాలు పాడటామంటే పాటలు నాకు ఒప్పుకోదు. లేకపోతే విప్లవ గీతాలు పాడతామంటే పాడటానికి ఒప్పుకోడు దేవుడు. ఏం పాటలు పాడాలి? ఆత్మ సంబంధమైన పాటలు అన్నాడు. తర్వాత వర్గీకరణ ఏంటంటే రాసే ఆత్మ సంబంధ పద్యాలు కూడా అన్నాడు. ఒకటేంటి కీర్తనలు, అంటే వర్గీకరణిస్తున్నాం మనం. కీర్తనలు, ఇంకొకటి ఏంటి సంగీతము యాడ్ కావాలి, ఇంకొకటి ఏంటి ఆత్మ సంబంధమైన పాటలు, ఇంకొకటి ఏంటి ఆత్మ సంబంధమైన పద్యాలు. పద్యాలు, పాటలు, సంగీతము, కీర్తనలు, ఇది వర్గీకరణ. పాడే ఉద్దేశం ఎందుకు పాడాలి అది చెప్తాం. పాడే ఉద్దేశం ఏంటంటే హెచ్చరించుచు, చూడండి జాగ్రత్త, అది ఉద్దేశం. హెచ్చరించుచు, బుద్ధి చెప్పుచు, కీర్తించాలి దేవుణ్ణి, దేవుని మహింపరచాలి, కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతాపూర్వకంగా అక్కడ కృతజ్ఞతాపూర్వకముగా దేవుని గూర్చి ఒకరికొకరు బోధించుకోమన్నాడు. బోధ జరగాలి, టీచింగ్ జరగాలి. ఒకరికొకడు బోధించుచు, ఆ పదాన్ని ఈయన యాడ్ చేశాడు. ఎవరు? పౌలు గారే కొలసీ పత్రికలలో రాశాడు. ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు. బోధించాలా, టీచింగ్ జరగాల, బుద్ధి చెప్పాలా, కృపా సహితంగా ఉండాలా. అది ఇంకొక రకంగా పోకూడదు. మీ హృదయాలలో దేవుని గురించినటువంటి గానం చేయాలా, హృదయాల నుంచి రావాలా. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే అని చెప్పాను. ఒకటి కీర్తనలతోనూ ఏం జరగాలి? హెచ్చరిక జరగాలి, బుద్ధి చెప్పాలి. సంగీతాలతో ఏం చేయాలా? కీర్తించాలా, మహింపరచాలా. ఆత్మ సంబంధమైన పాటలతో ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఆత్మ సంబంధ పద్యాలతో ఏం చేయాలంటే బోధించాలి. పద్యాల చేత హెచ్చరిక, పద్యాల చేత కీర్తించాలా, పద్యముల చేత కృతజ్ఞతలు చెల్లించాలా, పద్యాల చేత బోధించాలి. పాటల ద్వారా హెచ్చరిక జరగాలి, పాటల ద్వారా కీర్తించాలి, పాటల ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలి, పాటల ద్వారా బోధ జరగాలి. ఇవి ఏమిగా ఉండాలి? సంగీతాలు ఉండాలి, కీర్తనలు ఉండాలి. సంగీతము, గాత్ర సంగీతము, ఇవే గాత్ర సంగీతం అయితేనే ఈ హెచ్చరిక, బుద్ధి మాటలు, కీర్తించుట, మహిమపరచుట, కృతజ్ఞతలు చెల్లించుట, బోధించుటని చేయగలవే గాని గాత్ర సంగీతము, వాద్య సంగీతాలు ఏమాత్రము ఈ హెచ్చరిక జరగవు, ఆ ఉద్దేశము నెరవేరదు. రెండు డివైడ్ చేశాం. ఒక రాసే విధానము, పాడే ఉద్దేశం, పాట పాడే ఉద్దేశం. ఓకే, ఆ రాసే విధానము ఆ విధంగా ఉండాలి. కీర్తనలు ఉండవు, సంగీతాలు, ఆత్మ సంబంధం పాటలు, ఆత్మ సంబంధం పద్యాలు ఉన్నాయి. మీ ఉద్దేశం ఏంటి? హెచ్చరిక జరగాలి, కీర్తించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, బోధించాలి, బోధ జరగాలి. ఎందుకు అంటే ఉద్దేశం, ప్రధాన ఉద్దేశము క్రీస్తు వాక్యము మీలో, మీ హృదయాలలో నివసించాలి, సమృద్ధిగా నివసింపనీయుడే అన్నాడు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, దేవుని చిత్తం అయితే అంటే మన లఘు క్లాసులో కలుసుకున్నా. ఈ క్లాసులు దాదాపు నీకు చాలా జరుగుతుంటాయి. దాదాపు ఒక 20 భాగాలుగా వస్తుంటుంది. ఒక పెద్ద లెసన్ ఇది మీకు ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే 1 అవర్తో జరిగేటువంటిది కాదు. జాగ్రత్తగా పూర్తిగా వినండి. ప్రతిదాన్ని మీరు సీరియల్గా చూడండి. ప్రతి పార్ట్ని సీరియల్గా చూసుకుంటా ఉంది. వీలైతే మీరు రెఫరెన్స్లు రాసుకోండి, మళ్ళా చదవండి. లేఖనం ఎప్పుడు తప్పుగా ఎప్పుడు చెప్పడు పరిశుద్ధాత్మ. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గ్రంథం.
కాబట్టి తప్పుగా చెప్పి అట్టని ఇటు మాట్లాడి చెప్పడానికి వీలు పడదు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు దేవుని వాక్యం. కాబట్టి ఏం చెప్తుంది ఇక్కడ? ఎపిసి పత్రికలో ఏం చెప్పాడు? సంగీతములతో అన్నారు. తర్వాత సంగీతం అంటే అర్థము నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు అది కొంచెము ప్రశ్నగా ఉండొచ్చు, లేకుంటే మీకు ఒక ప్రశ్న, లేదంటే డౌట్ కూడా అంటారు కొంతమంది. డౌట్లు ఏమి ఉండవు, ప్రశ్నలు ఉంటాయి. కానీ ఈ సంగీతం అంటే ఆ, వివరంగా చెప్తాను నేను వచ్చే క్లాస్లో. కాబట్టి కీర్తనతో సంగీతాలతో ఏం జరగాలంటే, ఆ కీర్తనలతో సంగీతాల్లో పాటలతో పద్యాలతో దేవుని హెచ్చరిక జరగాలి. బుద్ధి చెప్పాలి, ఒకరికొకడు బోధించుకోవాలి, కృపా సహితంగానే బోధ ఉండాలి. అలాగే కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. ఈ యొక్క ఉద్దేశం నెరవేరటానికి దేవుడు పాటలు అన్నాడు, కీర్తనలు అన్నాడు, సంగీతము అన్నాడు. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి. వీడియో లైక్ చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే చేయండి లైక్. ఓకే, మీకు మంచిదిగా ఉంది అనుకుంటే లైక్ చేయండి. ఓకే, మీరేం చేయగలిగి చేయకపోతే మళ్ళీ అది మీకే నష్టం వస్తుంది. కాబట్టి విన్నారు. ఒకవేళ తప్పులుంటే సర్చ్ చేసుకుంటే నేను మాకు ఫోన్ చేయండి, పర్వాలేదు. సంతోషంతో మిమ్మల్ని దగ్గర రిసీవ్ చేసుకుంటాను. ఓకే, ఖచ్చితంగా. వందంతో చదవచ్చు.